శ్రీపరాశరభట్టార్య శ్రీరంగేశపురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. అని హృద్యబ్ద స్థానంలో భక్తి పదాన్ని ప్రయోగించాడు. కాబట్టి పురుష సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా, భక్త్యా త్వనన్యయా శక్య, భక్త్యా మమభిజానాత్ అని గీతలో సాక్షాత్తు పరమాత్మ చెప్పాడు. అవిచ్ఛిన్నమైన భక్తితోటి ముక్తి లభిస్తుంది అనే మాట చెప్పబడింది ఆంగిరస స్మృతిలో. విష్ణు పురాణంలో కూడా పరమాత్మని గోవిందే భక్తి అవ్యభిచారిణి ప్రేచే నృణాం ముక్తిం మాతే భూత్ అత్ర సంశయ. పరమాత్మ యందున్నటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి భక్తే ముక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ నీకు సందేహంతో పని లేదు. ఏ త్వాం దేవం ధ్రువం భక్తా పురాణం పురుషోత్తమం. పురుషోత్తమైన నిన్ను ఎవరు భక్తితోటి స్వాములు జీవులు సేవిస్తారో ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్రచ. అలా నిన్ను సేవించేవారు ఈ లోకంలో పరలోకంలో సకల కామనలు పొందుతారు. అమాహ అమోఘాస్తే భవిష్యంతి, వారు సఫలులవుతారు. ఎవరు నీ యందు భక్తి కలవారో వారు అమోఘా అని చెప్పారు. రామాయణంలో కూడా ఇదే మాట చెప్పారు. వామన పురాణంలో ఏషాం విష్ణుప్రియో నిత్యం ఏవి సతతం ప్రియా. ఎవరికి శ్రీ మహావిష్ణువు ప్రీతిపాత్రుడో, శ్రీ మహావిష్ణువుకి ఎవరు ప్రీతిపాత్రులో నతే పునః సంభవంతి తద్భక్తా తత్పరాయణా. ఆ పరమాత్మ యందు భక్తి కలగారు, పరమాత్మ యందు పరాయణం గలవారు మళ్ళీ వారు పుట్టరు అని రెండు చోట్ల పుండరీకాక్షుడే పరబ్రహ్మ, శ్రీమన్నారాయణుడే పరమాత్మ. అతనినే ఉపాసించాలి, అతనినే సేవించాలి. అతని ఉపాసన వల్ల మనకు ముక్తి లభిస్తుంది అని సేవాభక్తి ఉపాస్తి, సేవించేటువంటి భక్తినే ఉపాసన అంటారని లింగ పురాణంలో మార్కండేయ పురాణాల్లో కూడా చాలా విశేషంగా చెప్పారు. భజ అనేటువంటి ధాతువు సేవార్థంలో చెప్పబడింది. అందువల్ల భక్తి అంటే సేవించడమే. తస్మాత్ సేవా బుధై ప్రోక్త భక్తి శబ్దేన భూయసి. సేవనే భక్తి అని అంటారు. ఇలా పరమాత్మ ఉపాసించదగినవాడు, అనంతమైన గుణములు కలవాడు, మహాగుణధాముడు, అంతులేనటువంటి ప్రీతిని కలిగించేవాడు, ఎలాంటి మిష లేకుండా భక్తులను ఆదరించేవాడు, దాస్యం యందు రుచున్నటువంటి జీవుడు పరమాత్మను ఇలా ఉపాసించాలి. ఇలా తెలుసుకొని వేరువేరు చేసి వివేచించి ఇలాంటి భక్తిని ఆరాధించాలి. భక్తితోటే పరమాత్మ మనకు లభిస్తాడు. భక్తి అంటే ప్రీతిపూర్వకమైనటువంటి ఉపాసననే భక్తి అంటారు. భక్తితోటే స్వామిని ఆరాధించాలి. ప్రియోహి జ్ఞానినోత్యర్థం. ఇలాంటి భక్తులు పరమాత్మకు ప్రీతిపాత్రులు. భజతాం ప్రీతిపూర్వకం. ఎవరు ప్రీతితో నన్ను సేవిస్తారో తుష్యంతి చ రమంతి చ, వారు నా విషయంలో ఆనందిస్తారు, నా విషయంలో సంతోషాన్ని పొందుతారు. నాథయోని సహిస్రేషు యా ప్రీతి అవివేకినాం అని చెప్పాడు కదా. అనేక జాతులలో పుట్టి కూడా ఎక్కడ ఉన్నా పరమ ఆరాధించడం వల్లనే ప్రీతి కలుగుతుంది. తత్స్మృత్యాహ్లాద సంస్థిత. పరమాత్మ యొక్క స్మరణతో కలిగిన ఆనందంతో మునిగి ఉన్నవాడు. తన్నామ స్మరణోద్భూత పులక. పరమాత్మ నామ స్మరణతో పులకింతలు కలవాడు అని మనకు విష్ణుతత్వం చెప్తుంది. సేవా భక్తి సమాఖ్యాత. భక్తి అంటే సేవ.
ఇది జ్ఞానవాసనతో కలిసి ఉంటుంది. ఇలాంటి భక్తి కలిగినప్పుడు పరమాత్మ యందు స్నేహం కలుగుతుంది. పరమాత్మ యందు ప్రీతి కలిగితే పరమాత్మ కంటే భిన్నమైన దాని యందు విరక్తి కలుగుతుంది. పరమాత్మని యో భక్తి పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని. పరమాత్మ యందు రాగం ఉన్నటువంటి వారు పరమాత్మ కాని వారి యందు విరక్తి కలిగి ఉంటారు. సర్వేషణా వినిర్ముక్త, సకల కోరికల నుండి వీడివడి. అలాంటి వాడు మనకు సవో దేవ శుభయా స్మృత్యా సంయునక్తు. అలాంటి మహానుభావుడు సోమైనటువంటి స్మృతితో కలిసి ఉండాలని ఉపాసనా విధిలో అనేకంగా మనకు వివరించారు. ఇదంతా భక్తి లక్షణమే. ఇలాంటి భక్తితోటి పరమాత్మను సేవించాలి. దాస్యమే రుచి కలిగి దాన్ని బోధించేటువంటి మామనుస్మరన్, నన్ను స్మరించేవాడు. పార్థ అనుచింతే అని చెప్పాడు కృష్ణుడు. కృష్ణానుస్మరణం పరం, పరమాత్మ స్మరణే పరమైనది. భగవత్ బంధువులారా, పరమాత్మను భక్తితో స్తోత్రం చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి, కీర్తనం చెయ్యాలి అని మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఆ సందర్భంలో భక్తితో అంటున్నారు. భక్తి అంటే ఏమిటి? మనం పరమాత్మ విషయంలో చాలా శబ్దాలు వాడతాం. ధ్యానము అంటాం, ఉపాసన అంటాం, సేవ అంటాం, మరి భక్తి అంటాం. ఇవన్నీ వేరా ఒకటే? భక్తి అన్నా, ధ్యానమన్నా, ఉపాసన అన్నా, సేవ అన్నా ఒకే అర్థాన్ని చెప్తుంది. ఇవి వేరు వేరు కావు. ఈ ఉపాసనాన్నే ఫలదశలో వచ్చినప్పుడు భక్తి అంటారు. ఇంతకంటే వేరుగా మరేది ఉండదు అంటాడు. ఎందుకంటే ఉపాసనకు ఎలాగైతే మోక్షం ఫలం అంటున్నామో భక్తికి కూడా మోక్షమే ఫలము అని చెప్తున్నాం. మనకు నసందృశే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసోభికృత ఏనం విదుహు అమృతాస్తే భవంతి అనేటువంటి మంత్రంలో హృదా అన్న శబ్దానికి వ్యాఖ్యానం చేస్తూ భక్తి అని చెప్పారు. ఇదే కాదు, ఇతర శృతులు స్మృతులు నసందృశే తిష్టతి అని ప్రారంభించి భక్త్యా ధృత్యా సమాహితాత్మ జ్ఞానస్వరూపం పరిపశ్యతిహ అని చెప్పారు. అంటే హృదా అని చెప్పిన చోట భక్తి శబ్దాన్ని వాడారు. పురుష సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా, భక్త్యా త్వనన్యయా శక్త్యః భక్త్యా మాం అభిజానాతి భక్త్యా అవిచ్ఛిన్నయా ముక్తి అని మనకు ఆంగిరస స్మృతి చెప్పింది. అంతకుముందు శ్లోకాలు భక్త్యాం అభిజానాతి భక్త్యా త్వనన్యా శక్యః అనేటువంటివి గీతావాక్యములు. భక్త్యా అవిచ్ఛిన్నయా ముక్తి అనేటువంటిది ఆంగిరస స్మృతి. అంటే ఉపాసన, ధ్యానము, భక్తి అనేవి ఒకే అర్థంలో వాడుతున్నాం కాబట్టి ఇవి వేరు వేరు కాదు, ఒకటే అని తెలుసుకోవాలి. కొందరు భక్తి వేరు ఉపాసన వేరు అంటారు. పరమాత్మని గోవిందే భక్తి అవ్యభిచారిణి ప్రయచ్చతి నృణాం ముక్తిం మాతేయభూతత్ర సంశయ. మనకు ఇందులో ప్రత్యేకించి వామన పురాణంలో విష్ణుధర్మోత్తరంలో పరమాత్మని గోవిందే భక్తి అవ్యభిచారిణి, పరమాత్మ విషయంలో
వ్యభిచారము లేనటువంటి భక్తి అంటే తదేకనిష్ట, పరమాత్మయందు మాత్రమే ఉండేటువంటి భక్తి మానవులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే మనకు ప్రత్యేకించి శ్రీమద్ రామాయణంలో కూడా ఏత్వాం దేవం ధ్రువం భక్తా పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్రచ. ఎవరైతే భక్తులు పురాణ పురుషోత్తమైనటువంటి నిన్ను సేవిస్తారో వారు అన్ని కోరికలను పొందుతారు. ఇహలోకంలో కోరికలు, పరలోకంలో కోరికలు. ఇక రామాయణంలోకి వస్తే ఈ మాట రామాయణంలో వాక్యమే. వామన పురాణంలో ఏషాం విష్ణు ప్రియో నిత్యం ఏ విష్ణు సతతం ప్రియా అంటే ఎవరికి పరమాత్మ ప్రియుడిగా ఉంటాడో, పరమాత్మకి ఎవరు ప్రియులుగా ఉంటారో నతే పునఃసంభవంతి, అలాంటి వారు మళ్ళీ పుట్టరు. అంటే వారికి పునర్జన్మ ఉండదు, ముక్తి మోక్షం లభిస్తుంది. తద్భక్తా తత్పరాయణా, పరమాత్మ భక్తులు, పరమాత్మే సర్వం అనుకునేవారు మళ్ళీ పుట్టరు.